చీరాల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంది. అయితే చీరాల నియోజకవర్గం అంటే ఒక 2019 ఎన్నికల్లో మాత్రమే ద్విముఖ పోటీ ఉంది. 2014లో కూడా త్రిముఖ పోటీలో అక్కడ నవోదయ పార్టీ నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ విజయ దుందుబి మోగించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీలో టికెట్ తెచ్చుకొని వైసీపీ తరపు నుంచి కూడా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసిన కర్ణం బలరాం మీద ఓడిపోవడం జరిగింది రమారమి 15,000 మెజార్టీతో. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికల్లో కర్ణం బలరాం ఫ్యామిలీ వైసీపీలోకి చేరి కర్ణం బలరాం కొడుకు వెంకటేష్కి ఇక్కడ టికెట్ తీసుకొచ్చుకొని కూడా ఆయన బరిలో నిల్చోవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంఎం కొండ యాదవ్కు ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్కి కూడా తెలుగుదేశం పార్టీ లీడర్షిప్కి కూడా అండగా ఉంటూ వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఆయన ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాడు. అనూహ్యంగా త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఆమంచి వర్గం 2014లో ఆమంచుకున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఆమంచి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన స్వగ్రామం అయినటువంటి మండలంలో కొంత అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుందా, వైసీపీకి ప్లస్ అవుతుందా, లేక వైసీపీకి ప్లస్ అయి తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుందా అని కూడా రాజకీయ విశ్లేషకులకు అర్థం కాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గతంలో ఇండిపెండెంట్గా పనిచేశాడు, తదనంతరం వైసీపీలో ఉన్నాడు, గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కూడా ఉన్నటువంటి సందర్భాల్లో దృష్ట్యా ఈయనకు ఉన్నటువంటి పరిచయాలు వీటితో పాటు ఎందుకంటే ఆయన శపథం కూడా కర్ణం బలరాం ఫ్యామిలీని ఓడించి వాళ్ళని ఇంటికి పంపించడమే తన లక్ష్యం అన్నారు. మరి ఈయన ఏ స్ట్రాటజీతో ఎన్నికల్లో పాల్గొన్నాడు? ఒకవేళ ఆ మంచికే గనక అంత ప్రాబల్యం ఉండి వన్ సైడ్ ఓటింగ్ జరిగితే అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా, లేకపోతే కర్ణం బలరాం ఫ్యామిలీ వైసీపీలో ఉన్నటువంటి బలరాం ఫ్యామిలీకి ప్లస్ అవుతుందా అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆ మంచికి ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో క్యాడర్ అంతగా లేదు కాబట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వారు ఇరువురు కూడా తన ఓన్ స్ట్రాటజీతోటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ మంచి కంటూ కూడా ప్రత్యేక వర్గం చాలా తగ్గిపోయింది, ఆ మంచి ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంఎం కొండయ్య టీడీపీ క్యాడర్ను కాపాడుకోవడంలో కానీ బలరాం ఫ్యామిలీ వైసీపీ క్యాడర్ని అటు కొంత తెలుగుదేశం క్యాడర్ను కలుపుకొని కూడా ముందుకు పోవడంలో కానీ సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం కొన్ని చూసాము. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇక్కడ ఆ మంచి ప్రభావం తక్కువ ఉంటుంది, ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికంటే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎంఎం కొండయ్య కర్ణ వెంకటేష్ మధ్య ఆసక్తి పోరు నెలకొని ఉంటుంది. ఆ మంచికి అంత మెజార్టీ రాకపోవచ్చు, ఇక్కడ ఆయన ప్రాబల్యం కూడా అంతగా ఉండకపోవచ్చు అని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సో ఆ మంచి వల్ల మంచి ఎవరికి చెడు ఎవరికి అనేది కూడా మరో 6 రోజుల్లో వారి భవితవ్యం కూడా తేలబోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.